ఈ చిన్న ఎలుగుబంటి రెడ్ బటన్ ని నొక్కిన వెంటనే పైనుంచి చాలా బట్టలు ఇతని పైన పడతాయి. వీటినన్నింటినీ తీసుకొని అతను వాషింగ్ మిషన్ లో వేస్తాడు. తన బట్టలు కూడా దాంట్లోనే వేసేస్తాడు. ఎలుగుబంటి బయటకు వెళ్తూ ఉండగా అప్పుడే ఇతనికి గుర్తొస్తుంది తన రెడ్ స్కార్ఫ్ కూడా లోపలే ఉందని. దీంతో ఇతను చాలా భయపడి వాషింగ్ మిషన్ డోర్ ని ఓపెన్ చేయడానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ దాని హ్యాండిలే విరిగిపోతుంది. ఎలుగుబంటి ఖైదీలందరితో ఇలా చెప్తాడు ఇది బై మిస్టేక్ గా జరిగిందని. తర్వాత ఇతను బెంచ్ పైన కూర్చొని బ్రేక్ఫాస్ట్ తినడానికి చూస్తాడు. జస్ట్ ఒక ముద్ద నోట్లో పెట్టుకున్న వెంటనే ఇతనికి వాంతులైనట్లు అనిపిస్తాయి. ఒక ఖైదీ ఇలా చెప్తాడు వంట మనిషితో పెట్టుకోవద్దు అని. ఇంకా కొంతమంది ఖైదీలు ఎలుగుబంటితో ఇలా చెప్తారు నువ్వు ఒకవేళ ఈ బ్రేక్ఫాస్ట్ ని మార్చేస్తే నిన్ను ఎవ్వరూ ఇబ్బంది పెట్టారని. ఎలుగుబంటి అందరినీ సంతోష పెట్టడానికి డైరెక్ట్ గా వంట మనిషి దగ్గరకు వెళ్తాడు. ఇంకా అతనితో ఇలా చెప్తాడు సార్ మీరు చేసే వంట చెత్తలాగా ఉంది, దీనిని ఎవరైనా తింటారా అని అడుగుతాడు. తర్వాత ఇతను కెచప్ తీసుకుంటాడు. బై మిస్టేక్ గా అది వంట మనిషి పైన పడుతుంది. దానిని చూసి ఇతను క్లీన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఎలుగుబంటి ప్రవర్తన చూసి అక్కడున్న ఖైదీలందరూ భయపడి బెంచ్ కింద దాక్కొని ఉంటారు. వంట మనిషి చాలా కోపంగా ఇతన్ని పట్టుకొని ఇలా చెప్తాడు ఈ రోజు నేను ఎలుగుబంటి కూరని చేస్తానని. ఎలుగుబంటి అతని మాటలని విని చాలా భయపడిపోతాడు. దీంతో ఇతను తొందరగా ఒక బ్రెడ్ తీసుకుని దానిపైన కెచప్ వేసి అతని నోట్లో పెడతాడు. వంట మనిషి దాని రుచిని చూసి చాలా ఇంప్రెస్ అయిపోతాడు. తన జీవితంలో ఇంత రుచికరమైన ఫుడ్ ని ఎప్పుడు తినలేదంట. వంట మనిషి ఇలా చెప్తాడు ఈ రోజు నుంచి నువ్వు నా అసిస్టెంట్ వి, ఎవరైనా నీ పైన చేయి వేస్తే వారి తోలు తీస్తా అని వార్నింగ్ ఇస్తాడు. తర్వాత రోజు ఎలుగుబంటి ఇంకా వంట మనిషి ఆరెంజెస్ తో ఒక రుచికరమైన బ్రేక్ఫాస్ట్ ని తయారు చేస్తారు. జైల్లో ఉన్న ఖైదీలందరూ దానిని తిన్న తర్వాత చాలా సంతోషిస్తారు. ఎందుకంటే వారు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇంత రుచికరమైన ఫుడ్ ని ఎప్పుడు తినలేదంట. ఈ చిన్న ఎలుగుబంటి ఇక్కడికి రావడంతో జైల్లో ఉండే వాతావరణం అంతా మారిపోయింది.